Hello everyone, I am Dr. Shruti Batula, consultant pediatric ophthalmologist and squint surgeon at American Laser Eye Hospitals. ఇప్పటివరకు మనము మయోపియా ఎందుకు వస్తుంది, దీన్ని గుర్తించడం ఎలా, ఇవన్నీ డిస్కస్ చేసాం. ఈ రోజు మనము మయోపియా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటో తెలుసు, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మయోపియా ట్రీట్మెంట్ అంటే షార్ట్ సైట్ ట్రీట్మెంట్ అనగానే పిల్లలకి రెగ్యులర్ ఐ చెకప్ చేసి గ్లాసెస్ చేంజ్ అవుతే న్యూ గ్లాసెస్ తీసుకోవడం, ఇయర్లీ చెకప్స్ చేసి కొత్త గ్లాసెస్ తీసుకోవడం. పేరెంట్స్ యూజువల్లీ ఇది అనుకుంటారు, బట్ ఇక్కడికే ట్రీట్మెంట్ ఆగిపోదు. ఇప్పుడు మనం ఒక డిజిటల్ ఎరాలో ఉంటున్నాము అండ్ పిల్లలు ఎర్లీ ఏజ్లోనే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి అలవాటు పడిపోతున్నారు. ఫోన్, ఐప్యాడ్, టీవీస్ ఇవన్నీ ఎర్లీ ఏజ్ నుంచే చూడడం స్టార్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల ఈ మయోపియా అంటే షార్ట్ సైట్ అనేది తక్కువ ఏజ్ నుంచి అంటే ఎర్లీగానే స్టార్ట్ అయిపోతుంది పిల్లల్లో. సో ఒక 30 ఏళ్ళ ముందు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు పిల్లల్లో 2-3 ఏళ్ళకే షార్ట్ సైట్ స్టార్ట్ అయిపోతుంది. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటి? మనం ఎవ్రీ ఇయర్ ఐ చెకప్ చేసుకొని గ్లాసెస్ మార్చుకుంటే సరిపోతుంది కదా? నో. సో షార్ట్ సైట్ అనేది ఎర్లీ ఏజ్లోనే స్టార్ట్ అయిపోతే మయోపియా రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా ఎర్లీ ఏజ్లోనే స్టార్ట్ అయిపోతున్నాయి. సో మయోపియా రిలేటెడ్ కాంప్లికేషన్స్ అంటే ఏంటి? సో మనం ప్రీవియస్ వీడియోస్లో అనుకున్నాం కదా, పిల్లల వయసు పెరిగే కొద్దీ గ్రోత్ తోటి ఐబాల్ లెంత్ కూడా గ్రో అవుతుంది. ఈ ఐబాల్ లెంత్ గ్రో అవడం వల్ల మైనస్ పవర్ అనేది పెరుగుతూ పోతుంది. సో దీని రిలేటెడ్ కాంప్లికేషన్స్ అంటే రెటీనాలో కాంప్లికేషన్స్, ఎర్లీగానే క్యాటరాక్ట్ అంటే శుక్లాలు ఏర్పడతాయి ఎర్లీ ఏజ్లోనే, అండ్ కంట్లో ప్రెషర్ పెరిగిపోయి నరం దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. సో ఈ కాంప్లికేషన్స్ కూడా మనము పిల్లలు చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయిపోతుంది. మైనస్ పవర్ -5 ఆర్ -6కి చేరుకున్నప్పుడు ఈ కాంప్లికేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో మన టార్గెట్ ఇప్పుడు ఏంటంటే ఈ మైనస్ పవర్ పెరగకుండా సివియర్ మయోపియా, హై మయోపియా -6కి రీచ్ అవ్వకుండా ముందే స్టాప్ చేయడం. దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. మైనస్ పవర్ పెరిగేదాన్ని మయోపియా ప్రోగ్రెషన్ అంటాం. సో పేరెంట్స్కి నేను ఒక 4 హోమ్ మయోపియా ప్రివెంటివ్ మెజర్స్ చెప్తాను. సో ఈ మయోపియా ప్రోగ్రెషన్ అవ్వకుండా ఇంట్లో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఫస్ట్, స్క్రీన్ టైం తగ్గియాలి. పిల్లలు ఈ మధ్యలో ఫోన్, టీవీ, ఐప్యాడ్ ఇవన్నీ చూస్తున్నారు. ఎన్ని అవర్స్ మనము ఇది అలౌ చేయొచ్చు? చిన్న పిల్లలు అయితే వితిన్ 5 years 1 hour కన్నా ఎక్కువ ఫోన్, టీవీ, ఐప్యాడ్ చూడకూడదు. అండ్ మోర్ దెన్ 5 years అయితే మ్యాక్సిమం 2 hours అలౌ చేయొచ్చు. సెకండ్, అవుట్డోర్ యాక్టివిటీస్ ఎంకరేజ్ చేయాలి. మినిమం 2 hours అవుట్డోర్ సన్లైట్లో డే టైంలో ఏదో సింపుల్ వాకింగ్ అయినా సరే పిల్లలని బయటికి పంపించేసి అక్కడ ఫిజికల్ యాక్టివిటీస్ ఎంకరేజ్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఐబాల్ లెంత్ అనేది గ్రోత్ స్టెబిలైజ్ అయ్యి మైనస్ పవర్ పెరగకుండా ఆగిపోతుంది. థర్డ్ థింగ్, నియర్ యాక్టివిటీస్ చేసినప్పుడు 20-20-20 రూల్ ఫాలో అవ్వాలి. ఎక్సెసివ్గా కంప్యూటర్ పైన ఏదైనా హోంవర్క్ చేసినా కూడా, లేకపోతే ఆర్ ఎగ్జామ్ టైంలో 3 to 5 hours కంటిన్యూస్ బుక్స్ చదివినప్పుడు పిల్లలకి 20-20-20 రూల్ ఫాలో అవ్వమని ఎంకరేజ్ చేయాలి. ఈ 20-20 రూల్ ఏంటంటే ఎవ్రీ 20 minutesకి 20 feet దూరం ఫర్ 20 seconds చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విండో పక్కన కూర్చున్నాడు అనుకోండి బాబు. సో ఎవ్రీ 20 minutesకి దూరం, విండోల నుంచి దూరం ఫర్ 20 seconds చూసి మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి చదువుకోవడం. అండ్ ఫోర్త్ థింగ్, ఐ రబ్బింగ్ స్టాప్ చేయాలి. పిల్లలకి ఏమైనా ఇచ్చింగ్ ఆర్ డ్రైనెస్ ఈ ఎక్సెసివ్ స్క్రీన్ టైం వల్ల ఉన్నప్పుడు వాళ్ళు ఐస్ రబ్ చేస్తారు. సో ఇది కంట్రోల్ చేయాలి. సో ఈ 4 things ప్రికాషన్స్ తీసుకుంటే ఈ మైనస్ పవర్ అనేది పెరగకుండా మనము కంట్రోల్ చేయగలుగుతాం. ఇది జస్ట్ ప్రివెంటివ్ మెజర్స్ మాత్రమే. సో మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? సో మనకి అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్లో వీ హ్యావ్ అ స్పెషల్ మయోపియా క్లినిక్, ఐ సైట్. ఈ మయోపియా క్లినిక్లో మనకి ఒక చైల్డ్ వచ్చినప్పుడు మయోపియా అనాలిసిస్ చేస్తాం. మన దగ్గర
అడ్వాన్స్ టెక్నాలజీ మెషిన్స్ ఉన్నాయి. ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం మయోపియా మాస్టర్. దీంట్లో ఒక చైల్డ్ వచ్చినప్పుడు ఆ చైల్డ్కి కస్టమైజ్డ్గా అనాలిసిస్ చేసి ఆ బాబు వయసు 18 years అయ్యేంత వరకు ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది అనాలిసిస్ చేసి ఏ ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది ఈ బాబుకి సూటబుల్లో అది మనం ఇస్తాము. సో మన దగ్గర 4 బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇస్ మయోపియా కంట్రోల్ గ్లాసెస్ ఆర్ డీఫోకస్ గ్లాసెస్ అంటాము. దిస్ ఈస్ అన్ అమేజింగ్ టెక్నాలజీ. చాలా కంఫర్టబుల్గా పిల్లలు యాక్సెప్ట్ చేస్తారు. ఆల్రెడీ పిల్లలు గ్లాసెస్కి అలవాటు పడిపోయి ఉంటారు. ఈ స్పెషల్ గ్లాసెస్లో ఒక ట్రీట్మెంట్ జోన్ ఉంటుంది. సో ఈ మైనస్ పవర్ అనేది పెరగకుండా అది అక్కడే హాల్ట్ చేసేస్తుంది. ఈ గ్లాసెస్ అనేవి మోర్ కంఫర్టబుల్ అండ్ ఈజీగా పిల్లలు దీనికి అడాప్ట్ అయిపోతారు. సెకండ్, ఐ డ్రాప్స్. సో స్పెషల్ ఐ డ్రాప్స్ మనం యూస్ చేస్తాము. అండ్ ఈ ఐ డ్రాప్స్ మన ఐబాల్ లెంత్ పెరగకుండా గ్రోత్ని స్లో డౌన్ చేస్తుంది. అండ్ ఇట్ హ్యాస్ షోన్ అమేజింగ్ రిజల్ట్స్. బట్ దీంట్లో క్లాజ్ ఏంటంటే ఇట్ షుడ్ బి టేకెన్ ఓన్లీ అండర్ సూపర్విజన్ ఆఫ్ ద డాక్టర్. సో ఎవ్రీడే ఈ ఐ డ్రాప్స్ వేసుకోవడానికి పిల్లలు ఇష్టపడరు. నెక్స్ట్ మన దగ్గర కాంటాక్ట్ లెన్సెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి సాఫ్ట్ కాంటాక్ట్ లెన్సెస్ అండ్ మోస్ట్లీ పెద్ద పిల్లలు ఎవరికైతే చాలా హై పవర్ ఉందో -6 to -8 ఇంకా ఎక్కువ ఉన్న పవర్స్కి వెరీ థిక్ గ్లాసెస్ యూస్ చేయవలసి వస్తుంది. ఇటువంటి పిల్లలకి మనము కాంటాక్ట్ లెన్స్ సజెస్ట్ చేస్తాము. అండ్ దీస్ కాంటాక్ట్ లెన్సెస్ దే ఆర్ వెరీ గుడ్ ఈ మయోపియా ప్రోగ్రెషన్ని స్టాప్ చేయడానికి. నెక్స్ట్ ఆర్థో కే లెన్సెస్ అంటాము. అండ్ దీస్ ఆర్ వెరీ స్పెషల్ టైప్ ఆఫ్ కాంటాక్ట్ లెన్సెస్. ఈ కాంటాక్ట్ లెన్సెస్ పడుకున్నప్పుడు పెట్టేసుకోవాలి. అండ్ మార్నింగ్ లేవగానే పిల్లలు దే కెన్ సీ క్లియర్లీ వితౌట్ ఎనీ స్పెక్స్ ఆర్ కాంటాక్ట్ లెన్సెస్. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ట్రీట్మెంట్ ఓన్లీ పడుకున్నప్పుడే జరుగుతుంది. సో కాంటాక్ట్ లెన్స్ పెట్టేసుకొని పిల్లలు పడుకున్నప్పుడు మార్నింగ్ లేవగానే వితౌట్ ఎనీ నీడ్ ఆఫ్ స్పెక్టికల్స్ ఆర్ కాంటాక్ట్ లెన్సెస్ క్లియర్ విజన్ కనిపిస్తుంది. సో యూజువలీ స్పోర్ట్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి ఆర్ స్విమ్మింగ్ చేసే పిల్లలకి వీళ్ళకి మనము ఈ ఆర్థో కే లెన్సెస్ అనేది అడ్వైస్ చేస్తాము. ఆల్ దీస్ 4 ట్రీట్మెంట్ ఆప్షన్స్ దే ఆర్ వెరీ అమేజింగ్ అండ్ దే కంట్రోల్ మయోపియా ప్రోగ్రెషన్. నెక్స్ట్ బిగ్ క్వశ్చన్ అనేది పేరెంట్స్కి, పిల్లలని ఈ ఐ చెకప్కి ఎప్పుడు తీసుకురావాలి? సో మన ఆఫ్థాల్మిక్ గైడ్ లైన్స్ ప్రకారము ఫస్ట్ ఐ స్క్రీనింగ్ విత్ ఇన్ 1 year, అంటే 1 సంవత్సరం లోపలే ఐ చెకప్కి తీసుకొని రావాలి. ఎస్పెషలీ ఐసీయూలో ఉన్న పిల్లలు ఆర్ బర్త్ అప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్న పిల్లలకి వితిన్ 6 months ఐ చెకప్కి తీసుకొని రావాలి. కొంతమంది పిల్లలు ప్రీ టర్మ్ ఆర్ ప్రిమెచ్యూర్గా పుడతారు. ఇటువంటి పిల్లలని వితిన్ 1 month ఆఫ్ బర్త్ తీసుకొని రావాలి ఐ స్క్రీనింగ్కి. అండ్ సెకండ్ స్క్రీనింగ్ ప్రీ స్కూల్ అంటే 3 years ఏజ్ అప్పుడు తీసుకొని రావాలి. అండ్ థర్డ్ స్క్రీనింగ్ 5 yearsకి. దాని తర్వాత ఎవ్రీ 2 to 3 yearsకి మనము ఐ చెకప్కి తీసుకొని వస్తాం. ఏదైనా ప్రాబ్లం ఉంది మయోపియా ఆర్ షార్ట్ సైట్ ఆర్ ఎనీ అదర్ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు 1 yearకి ఒకసారి మనము ఐ చెకప్కి తీసుకొని రావాలి. మయోపియా అనేది కోవిడ్ పాండమిక్ తర్వాత ఇట్ హ్యాస్ బికమ్ అన్ ఎపిడమిక్ నౌ. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పాపులేషన్కి 2050 వరకు మయోపియా వస్తుందని మన ప్రెడిక్షన్. సో నాట్ ఓన్లీ eye doctors but parents, school teachers and pediatricians, we all need to take a pledge to control and flatten this progression curve of myopia. Thank you.